హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీయాన్స్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఎవరైతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టారో, టిక్టాక్లో కానీ యూట్యూబ్లో కానీ చాలా అయితే కామెంట్స్ వచ్చినాయి. ఎవరైతే నాకు లోగో ఎలా క్రియేట్ చేస్తావు అని చెప్పి అడిగారో వారైతే ఈ వీడియో చూడండి. ఈ లోగో ఎవరిది కాదు, ఒక కంపెనీకి చెందిన లోగో. దీన్ని నేను ఎడిటింగ్ చేసి అయితే సెట్ చేశాను. కామెంట్ చేసిన వారైతే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో. ఫ్రెండ్స్, దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ ఉన్న గూగుల్ కానీ క్రోమ్ కానీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ మీరు సెర్చ్లో స్టిక్ ఇన్ సేక్ లోగో అని చెప్పి స్టిక్ ఇన్ సేక్ లోగో PNG అని చెప్పి మీరు సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మనకైతే చూడండి ఇలా అయితే ఇంటర్ఫేస్ చూడండి. మనకు చాలా అంటే చాలా నేను ఎలా అయితే క్రియేట్ చేసినా అటువంటి లోగోస్ అయితే మనకు చాలా అయితే వచ్చినాయి. సింపుల్గా మీరు కొంచెం జూమ్ చేసుకొని ఇక్కడ ఇమేజ్ పైన క్లిక్ చేయండి. ఇమేజ్ పైన క్లిక్ చేస్తే మనకైతే చూడండి ఇక్కడ ఇది ఒక స్టిక్ ఇన్ సేక్ అనే ఒక కంపెనీకి చెందిన చూడండి. ఇది ఒక స్టిక్ ఇన్ ఒక కంపెనీ అనమాట. ఇది బర్గర్కు చెందిన కంపెనీ అనుకుంటా. ఇది ఒక కంపెనీ లోగో అనమాట. చూడండి మనకు చాలా వేరే రకరకాలుగా అయితే అదని కాదు, ఇంకా వేరే వేరే రకరకాలుగా అయితే మనకు ఇక్కడ చూడండి లోగోస్ అయితే వచ్చినాయి. చాలా మంది అయితే కామెంట్ చేస్తారు, ఇక్కడికి వెళ్ళి తీసుకొచ్చినావు, ఎలా చేసినావు, ఎలా క్రియేట్ చేసినావు, ఎలా ఎడిటింగ్ చేసినావు అని చెప్పి చాలా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు. అండ్ ఈ టిక్టాక్లో యూట్యూబ్లో అయితే చాలా కామెంట్ చేశారు. ఇలా మీరు సింపుల్గా చూడండి స్టిక్ ఇన్ సేక్ అండ్ లోగో అని చెప్పి టైప్ చేస్తే మనకైతే ఈ PNG అయితే వచ్చేస్తుంది. మీరు సింపుల్గా డౌన్లోడ్ చేసుకొని దీంట్లో కూడా రకరకాలుగా వేరే వేరే డిజైన్లు అయితే ఉన్నాయి. చూడండి, నా మొబైల్ ఉన్న గ్యాలరీ అయితే ఓపెన్ చేస్తాను. నా మొబైల్ ఉన్న గ్యాలరీ ఓపెన్ చేసి పిక్సెల్ యాప్ అయినా పిక్సెల్ యాప్లో అయితే నేను ఇది క్రియేట్ చేసి చూడండి. ఇక్కడ నేను ఇలా అయితే క్రియేట్ చేసుకున్నాను. నేను ఇలా అయితే క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. చూడండి, చాలామంది చూడండి, నేను మీకు నచ్చిన కలర్ నేను చాలా రెడ్ కలర్, బ్లూ కలర్ ఇలా అయితే పెట్టుకున్నాను. లాస్ట్కి అయితే నాకు వైట్ కలర్ నచ్చింది, అందుకోసం నేను వైట్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే నాకు ఈ లోగో ఉండే, నెక్స్ట్ వచ్చేసి ఇలా నేను రెడ్ కలర్లో సెట్ చేశాను, నాకు నచ్చలేదు. అందుకోసమే లాస్ట్కి అయితే ఈ కలర్ ఇలా అయితే నేను క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. ఓకే, చాలా మంది అయితే కామెంట్ చేశారు కదా ఈ లోగో ఎక్కడిది ఎవరిది అని చెప్పి, అందుకోసం అయితే నేను ఈ వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్. ఓకే, ఎవరి లోగో నేను కాపీ చేయలేను, నేను ఈ యొక్క కంపెనీకి చెందిన లోగో డౌన్లోడ్ చేసుకొని ఎడిటింగ్ చేసుకొని అయితే పెట్టుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.